హాయ్ ఫ్రెండ్స్, ఇది కేటీఎం డ్యూక్ 125 బైక్. అన్న ప్రొద్దుటూరు నుంచి మన దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చారు. బ్యాటరీ ఛార్జింగ్ అనేది నిలబడడం లేదని, మనకి ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ నిలబడడం లేదంటే ప్రాబ్లం ఏంటని ఆటోమేటిక్గా అయితే అర్థమవుతుంది. ఫార్మాలిటీ కోసం అయితే చెక్ చేస్తున్నాను. 12 పాయింట్లు అయితే చూపించింది మనకి. అంటే మ్యాగ్నెటిక్ కాయిల్స్ 100% పోయింటాయి అని మనం ఫిక్స్ అయిపోయి దానికి సంబంధించిన కాయిల్స్ అన్ని నేను ముందుగానే తీసుకొచ్చుకొని పెట్టుకోవడం అయితే జరిగింది. మ్యాగ్నెట్ కవర్ కానీ అన్ని కానీ ఇదే ఒక 10 రోజుల కిందట నేను ఆర్సీ 390 బైక్ కూడా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవడం లేదని అయితే వచ్చింది. అది కూడా సేమ్ ప్రాబ్లం. ఇక్కడ నేను కాయిల్ ఓపెన్ చేస్తే చూడండి, లోపల మసి బొగ్గు మాత్రం అయితే కాలిపోయి ఉన్నాయి. ఎక్కువగా కేటీఎం బైక్లలో బ్యాటరీ ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది అంటే ఇంకా అది ఆటోమేటిక్గా మనకి మ్యాగ్నెట్ కాయిల్స్ అని అర్థం చేసుకోవాలి. నేను మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అవన్నీ ముందుగా ఓపెన్ చేయకముందుగా నాకు ప్రాబ్లం ఆటోమేటిక్గా తెలుసు కాబట్టి మనం ఎక్కువగా కేటీఎం బైక్లు అయితే చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా తెలియడంతో ముందుగానే నేనైతే దానికి సంబంధించిన స్పేర్స్ అయితే తీసుకొచ్చుకున్నా చెక్ చేయకముందుకే. ఎందుకంటే మనకి 100% నమ్మకం ప్రాబ్లం ఏమిటని. మళ్ళీ మనం చెక్ చేస్తే 14 పాయింట్ అయితే వచ్చింది. పర్ఫెక్ట్గా బైక్ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.